నమస్కారం. మనం ఇల్లు కట్టాలంటే ఇటుకలు, సిమెంట్, ఇసుక కావాలి. కానీ భవిష్యత్తులో ఇవేవీ అవసరం లేదు. మీ ఇల్లు ఒక చెట్టులాగా పెరుగుతోంది. అవును, మీరు విన్నది నిజమే. శాస్త్రవేత్తలు ఇప్పుడు బతికే భవనాలను సృష్టిస్తున్నారు. మీ గోడలకు దెబ్బ తగిలితే అవే మానుపుకుంటాయి. గాలిలోని కాల్షియాన్ని పీల్చుకొని మీకు స్వచ్ఛమైన ఆక్సిజన్ని అందిస్తాయి. ఈ వింత ఇళ్ల కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అద్భుత పరిశోధన వెనుక బ్రిటన్లోని న్యూకాజిల్ యూనివర్సిటీ, నార్థాంబ్రియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలున్నారు. ప్రొఫెసర్ మార్టిన్ డేట్ రాబర్ట్సన్ నేతృత్వంలోని హబ్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ ది బిల్డ్ ఎన్విరాన్మెంట్ బృందం ఈ ప్రాజెక్టుని నిర్వహిస్తోంది. శిలీంధ్రాలలోని పోగుల వంటి మైసీలియం అనే పదార్థాన్ని ఉపయోగించి బలమైన ఇటుకలను సృష్టించారు. అసలు ఒక భవనం ఎలా బతుకుతోంది? దీనికోసం శాస్త్రవేత్తలు ఫంగస్తో పాటు కొన్ని రకాల బ్యాక్టీరియాలను వాడుతున్నారు. ఈ మైసీలియం అనే పదార్థం గడ్డి లేదా రంపపు పొట్టును తిని కొన్ని రోజుల్లోనే రాయి కంటే గట్టిగా మారిపోతుంది. వీటితో తయారైన ఇటుకలకు ఊపిరుంటుంది. ఇవి గాలిలోని తేమను పీల్చుకొని పెరుగుతాయి. ఒకవేళ గోడకు ఎక్కడైనా పగుళ్ళొస్తే అక్కడ ఉన్న బ్యాక్టీరియా మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఆ పగుళ్లను తనంతట తానే పూడ్చేస్తుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్లోని న్యూకాజిల్ ప్రాంతంలో OME అనే పేరుతో ఒక ప్రయోగాత్మక ఇంటిని నిర్మించారు. తాజా నివేదికల ప్రకారం ఈ ఇంట్లోని గోడలు లోపల ఉన్న ఉష్ణోగ్రతను బట్టి తమ రూపాన్ని మార్చుకుంటున్నాయి. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండేలా ఈ మైసీలియం గోడలు పనిచేస్తున్నాయి. నాసా కూడా అంగారక గ్రహం మీద ఇల్లు కట్టడానికి ఇదే ఫంగస్ టెక్నాలజీని వాడాలని ప్లాన్ చేస్తోంది. ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే, సిమెంట్ తయారీ వల్ల ప్రపంచంలో అత్యధికంగా కార్బన్ కాలుష్యం విడుదలవుతోంది. కానీ ఈ లివింగ్ బిల్డింగ్స్ పర్యావరణాన్ని కాపాడతాయి. పైగా వీటికి రిపేర్లు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అవి తమను తాము బాగు చేసుకుంటాయి. ఇవి భూకంపాలను కూడా తట్టుకోగలవు. ఎందుకంటే ఇవి రాయిలా విరిగిపోకుండా రబ్బర్లా సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. సామాన్యుడికి నిర్మాణ ఖర్చు కూడా భారీగా తగ్గుతోంది. అయితే ఇంట్లో ఫంగస్ ఉంటే మనకు రోగాలు రావా అనే అనుమానం కలగవచ్చు. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఇవి పూర్తిగా సురక్షితమైనవని నిర్ధారించారు. ఇవి మనకు హాని చేసే ఫంగస్ కాదు, కేవలం నిర్మాణానికి సహకరించేవే. ప్రస్తుతం ఈ ఇళ్ల మన్నిక ఎంతకాలం ఉంటుంది, భారీ వర్షాలను తట్టుకోగలవా అనే అంశాలపై యూరప్లోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో పరీక్షలు జరుపుతున్నారు. చూసారుగా, ప్రకృతి మనిషికిచ్చిన మరో అద్భుత కానుక ఇది. భవిష్యత్తులో మన ఇల్లు కేవలం గోడలు మాత్రమే కాదు, మనతో పాటు శ్వాసించే జీవజాలం కాబోతున్నాయి. సిమెంట్, కాంక్రీట్ అడవుల నుండి బయటపడి ప్రకృతి ఒడిలో పెరిగే ఇళ్లలోకి మనం చేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆర్కిటెక్చర్ రంగంలో రాబోతున్న ఈ విప్లవం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.